పేరుకి తమిళ సినిమానే అయినా తెలుగులో ఎక్కువగా సౌండ్ చేస్తోంది విశ్వనాథ్ అండ్ సన్స్. దీంతో ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే 100 కోట్లు దాటడమే కాదు, సూర్య కెరీర్‌లో మరో 200 కోట్ల చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేలో విడుదలైన వీరభద్రుడు చిత్రంతో సూర్యకు మళ్లీ రోజులు తిరిగొచ్చాయి. ఎందుకంటే ఈ చిత్రం 300 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్లు దాటి సూర్య కెరీర్ లో అత్యంత వేగంగా 100 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. ఒకప్పుడు సూర్య సినిమా అంటే సౌత్ మొత్తం సందడి కనిపించేది, భారీ స్థాయిలో వసూళ్లు ఉండేవి. అయితే గత దశాబ్ద కాలంలో సూర్య చాలా ఇబ్బందులు పడ్డాడు. సరైన విజయాలు లేక బాక్సాఫీస్ రేస్ లో వెనకపడ్డాడు. కానీ ఇప్పుడు కష్టాలు తొలిగాయి, వరుస విజయాలు అందివస్తున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళంతో సమానంగా లేదా అంతకు మించి తెలుగులో భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి కూడా వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ చిత్రం స్ట్రాంగ్ గా ఉంది. దీంతో త్వరలోనే సూర్య చిత్రం డబుల్ సెంచరీ కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మేలో సూర్య నటించిన వీరభద్రుడు మూవీ తెలుగు రాష్ట్రాల నుంచి 35 కోట్లకు పైగా వ్యాపారం చేసింది. ఇప్పుడు విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తొలి 3 రోజుల్లోనే 27 కోట్లను రాబట్టింది. దీంతో వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన చిత్రం త్వరలోనే తెలుగులో సూర్యకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.